నమస్తే సైన్యూస్. ఈ రోజు మనము మేడ్చల్ మల్కాజ్గిరి షామీర్పేట్ పక్కన లియోనియా రిసార్ట్స్ అని చెప్పేసి పెద్ద సంస్థ ఉంది. అది రాజకీయ నాయకులది అని చెప్పేసి అందరు చెప్తుంటారు. మరి దానికోసం ఏం సంగతి, వీళ్ళు ఎందుకు వచ్చారు, ఏం సంగతి వీళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్న మీ పేరు? నా పేరు బాలమల్లేష్. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, లియోనియా రిసార్ట్స్ వర్కర్స్ యూనియన్ కి ఆనబుల్ ప్రెసిడెంట్. ఆ లియోనియా రిసార్ట్స్ లో దాదాపు షామీర్పేట్ దాని చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన 30 గ్రామాలకు సంబంధించిన పేద ప్రజలు, కార్మికులు, మహిళలు అందులో పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు పనిచేస్తున్న క్రమంలో దామోదర్ రెడ్డి అనే రిలేటెడ్ వాని అనుచరులు మహిళల పైన అసభ్య పదజాలంతో తిట్టడం, వారిపైన దాడులు చేయడం, వర్కర్స్ అందులో పనిచేయకుండా నిరోధించడానికి అనేక అసాంఘిక శక్తులను తీసుకొచ్చే వారిపైన దాడులు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ విషయాలను అనేక సార్లు షామీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఏసీపీ గారికి, డీసీపీ గారికి కూడా మేము ఫిర్యాదు చేసినాం. ఫిర్యాదు చేస్తే వాళ్ళు ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు. కానీ మొత్తం కూడా దాన్ని ఎంక్వైరీ చేసి వాస్తవాలను తీసుకొని ఉన్నారు. ఆ వచ్చిన వాస్తవాలను మరి ఛార్జ్షీట్ వేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఛార్జ్షీట్ వేయకపోవడం వల్ల వాళ్ళు పూర్తిగా తప్పించుకొని ఆ యొక్క కార్మికులను రకరకాల పద్ధతిలో హింసించి ఆ సంస్థలో పనిచేయకుండా ఆ సంస్థను నిర్వీర్యం చేయడానికి పెద్ద కుట్ర పడుతూ ఉన్నారు. ఈ కుట్రలను పరిశీలించి కార్మికుల పైన దాడులు చేస్తున్న, మహిళా కార్మికుల పైన అసభ్య పదజాలంతో తిడుతున్న దామోదర్ రెడ్డి వారి అనుచరులను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక్కడ చిన్న డౌట్ అన్న, ఈ దామోదర్ రెడ్డి అనే వ్యక్తి ఆయన ఏం చేస్తుంటాడో, ఎక్కడ ఉంటాడో, ఆయన గ్రామం ఏంటి? ఆయన దామోదర్ రెడ్డి అనే వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు చుట్టుముట్టు ప్రాంతాల్లో. ఆయన ఊరెక్కడ? ఆయన ప్రస్తుతం కౌకూరులో ఉంటా ఉన్నాడు. ఆయన రోజు అక్కడ కొంత గ్యాంగ్ తీసుకొచ్చి వాళ్ళని డిస్టర్బ్ చేసి ఆ రిసార్ట్లకు జొరబడి అక్కడ పనిచేస్తున్న మహిళలను అసభ్య పదజాలంతో తిట్టే రికార్డ్స్ తో సహా, వీడియోతో సహా మేము అందజేయడం జరిగింది. ఇప్పుడు దామోదర్ రెడ్డి అంటే ఇప్పుడు కౌకూరులో ఉంటుందా? కౌకూరులో ఆయన రియల్ ఎస్టేట్ అంటే ఇప్పుడు చుట్టుముట్టు మొత్తం అనేసి ఇది ఒక లియోనియా రిసార్ట్స్ ఒకటే మధ్యలో ఉందా, లేకపోతే దాని చుట్టుముట్టు ఏదైనా ఉందా? దాని చుట్టుముట్టు భూములు ఉన్నాయి. చుట్టుముట్టు ఆయన భూములు ఉన్నాయి. అంటే రిసార్ట్స్ సంస్థ బంద్ అయితే ఆయనకి ఏమన్నా లబ్ధి ఉందా? అక్కడ ఒక కాలేజ్ కూడా ఉంది. ఆ కాలేజీని కూడా నడవకుండా డిస్టర్బ్ చేస్తా ఉంటే వాళ్ళు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. మా కాలేజీలో పనిచేస్తున్న వర్కర్స్ గానీ, మా కాలేజీలో చదువుతున్న వాళ్ళకు కూడా అనేక ఇబ్బందులు జరిపితే వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం. దామోదర్ రెడ్డి అనే వ్యక్తి కౌకూరు గ్రామస్తుడా, లేకపోతే అక్కడ సెటిలర్ గా వచ్చాడు? అక్కడ సెటిలర్ గా ఉన్నాడు. అక్కడ అపార్ట్మెంట్స్ లో ఉంటాడు. జనప్రియ అపార్ట్మెంట్. ఆ జనప్రియ అపార్ట్మెంట్ అక్కడే కాదు, ఇంకా దానికి ముందు ఈ అక్కడికి వెళ్ళి ఇక్కడ సెటిలర్స్ కి వచ్చేసి ఇక్కడికి వెళ్ళి అక్కడ మీకు అక్కడ అడ్డ బిటాయించి వీళ్ళందరినీ కూడా డిస్టర్బ్ చేసే కార్యక్రమం పెట్టుకున్నాడు. ఆయన ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆ సంస్థలో పనిచేస్తున్న కార్మికులను అందులో పనిచేయకుండా ఉంటే ఆ సంస్థ నిర్వీర్యం అయిపోతుంది. దాని ద్వారా వీళ్ళు హోటల్స్ అన్ని ఎత్తేస్తారు. ఇప్పుడు లియోనియా రిసార్ట్స్ అనేది దానిలో ఒక 2-3 థియేటర్లు ఉన్నాయి. చాలా ప్రజలు జీవిస్తున్నారు. దాని మీద చాలా మంది ఆధారపడి ఉన్నారు. అది ఒక పెద్ద రాజకీయ నాయకుడు ఉందని చెప్పేసి ప్రజలందరూ తెలుసు. లియోనియా రిసార్ట్స్ అంటే ఆల్మోస్ట్ హైదరాబాద్ లో అందరూ తెలిసింది. ఆ సంస్థను మూవ్ చేస్తామని చెప్పేసి అనుకుంటే మరి ఆ సంస్థ మూవ్ చేయడానికి రాజకీయ నాయకుల చేతి ఉన్నప్పుడు ఈ దామోదర్ రెడ్డి ఆయన ముందట ఎంత? అక్కడ ప్రజలకు ఒక ఆలోచన రాజకీయ నాయకులది, అందులో సీఎం జగన్ గారిది గిట్ట వాటా ఉన్నట్టు ప్రజలకు ఆరోపణ చేస్తుంటారు. నిజమేనా కాదన్నా? ఇప్పుడు దానికి సంబంధించి వాళ్ళ రాజకీయాలు ఏమున్నాయో ఏం సంగతో మాకు అవసరం లేదు. మేం ప్రధానంగా కొట్లాడేది మా వర్కర్స్ కు ఉపాధి ఉండాలా. ఆ ఉపాధిని విధ్వంసం చేస్తే ఖచ్చితంగా ఈ దామోదర్ లాంటి వ్యక్తుల పైన కార్మిక వర్గం పోరాటం చేస్తుంది. ఇప్పటికే అన్ని ఎంక్వైరీ చేసిర్రు, అది కోర్టులో కూడా ఉంది. దాన్ని ఒక్కసారి ఛార్జ్ షీట్ ఫైల్ చేసినామంటే వాళ్ళ అరాచక శక్తులను షామీర్పేట్ లో పోలీస్ స్టేషన్ ఉంది కదా, ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చారు? షామీర్పేట్ పోలీస్ సిఐ గారు ఏం చేస్తారన్నా? అక్కడ గతంలో సుధీర్ అనే సిఐ గారు ఉండే, వాళ్ళు మొత్తం కూడా ఆ దామోదర్ రెడ్డి లాంటి అనుచరులకు వత్తాసు పలుకుతా ఉన్నారు. వాళ్ళు ఏమంటారంటే మీ వర్కర్లను కొడితే మాకేంటయా, మీరు పోయి అక్కడ మీ యాజమాన్యానికి చెప్పుకోవాలండి. యాజమాన్యం ఆడ లేదు, అది ఒక బ్యాంకర్స్ ద్వారా నడుస్తా ఉంది. వాళ్ళకు అనేక సార్లు ఫిర్యాదు చేశాం. వాళ్ళు ఖచ్చితంగా మీరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయమంటే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశాం. వాళ్ళు
తూతూ మంత్రంగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ ఫైల్ అయినాక దాని మీద విచారణ జరపాల. అనేక మంది విచారణ అధికారులు వచ్చిర్రు, విచారణ చేశారు. విచారణ చేసిలో వచ్చిన ఫ్యాక్ట్స్ ఏంది, ఆ ఫ్యాక్ట్స్ ఆధారంగా తీసుకొని ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తే అప్పుడు కోర్టు ఏది కరెక్ట్ అనేది ఒక నిర్ణయం చేస్తుంది. ఈ సామాజిక దాంట్లో ఈ పనిచేస్తున్న కార్మికులకు, రైతులకు, కూలీలకు రక్షణ చేయబడుతుందని మా ఉద్దేశం. చూస్తున్నారు కదా, స్వామిపేట కీసర్ మండలంలోని మధ్యలో ఉన్న లియోనియా రిసార్ట్స్ యొక్క నిజాలు బయట పెడుతున్నారు. మరి రిసార్ట్స్ యొక్క దానిలో ఎవరికి ఎలాంటి ప్రాబ్లం లేదు. మరి ఆడపడుచులను సతాయిస్తుండని చెప్పేసి దామోదర్ రెడ్డి అనే వ్యక్తి చాలా అనస్కారాలు చేస్తున్నాడు. సాంబశివరావు గారు అంట. మరియు అక్కడ ఉన్న డ్రైవర్లు కానీ, అక్కడ క్లీన్ చేసే వాళ్ళు కానీ, చెట్లు నాటే వాళ్ళు కానీ, అక్కడ సినిమా థియేటర్ లో వర్క్ చేసే వాళ్ళు కానీ, అక్కడ డ్రైవర్స్ కానీ, అక్కడ లోకల్ వాళ్ళు బాబా కూడా ఈ స్వామిపేట, మూర్చింతలపల్లి, ఉద్దమరి నుంచి పని చేసే వ్యక్తులే ఉన్నారు. మరి అదాన్ని పొట్టగొడితే మరి వీళ్ళ పొట్టగొట్టినట్టు కదా, ప్రజలకు మేలు చేయాలి కానీ కీడు చేయొద్దు అన్నట్టు. మరి చుట్టుముట్టు ఉన్న 20 గ్రామాలకు అది ఒక ఆదర్శంగా నిలిచింది. అక్కడ దగ్గర దగ్గర 1500 మంది పనిచేస్తారు. షిఫ్ట్కి వచ్చేసి 500 మంది, మళ్ళీ అందులో ఒక 150 మంది సూపర్వైజర్లు ఉంటారు. ఇంత పెద్ద సంస్థ మూసేయాలంటే చాలా కష్టము. మరి ఈ ఆడపడుచులకు ఏం జరిగిందో తెలుసుకుందాం. మరి మీ పేరు? లక్ష్మి. దేని సందర్భంలో వచ్చారమ్మా? ఈ మహిళలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మహిళల పట్ల నేను వచ్చాను. అక్కడ సామీర్పేట మండలంలో లియోని క్లబ్ లో 1500 మంది దాదాపు అక్కడ పనిచేస్తారు. మహిళలే ఉంటారు ఎక్కువ, దాదాపు అక్కడ మహిళలే ఉంటారు. ఆ మహిళలకు దామోదర్ రెడ్డి అనే వ్యక్తి అక్కడ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వ్యాపారి, ఆయన సాయంత్రం పూట తాగొచ్చి మరి మహిళలను అసభ్యంగా మాట్లాడడం, మహిళలకు అనేక ఇబ్బందులు కలిగించి దాదాపు కొంతమంది ఆయన ఇబ్బంది పెడుతుండనే పని మానేసుకోవడం కూడా జరిగింది. ఒక చిన్న విషయం అమ్మా, ఆయన తాగేసి వచ్చి ఇబ్బంది పెడుతున్నట్టుగా సెక్యూరిటీ గార్డు లియోనియల్ లో అందులో పర్మిషన్ ఉంటేనే పోనిస్తాడు. మరి వీళ్ళకి ఎక్కడికి వెళ్ళి వచ్చి ఇబ్బంది పెడుతున్నాడమ్మా? వాళ్ళ ప్లాట్ దానికి వస్తామ్మా, అక్కడ వాళ్ళ ప్లాట్ ఉంది. ఆ ప్లాట్ కోసం వచ్చి అలా లియోనియా రిసార్ట్స్ లో ప్లాట్ ఉందా? లోపట ఉందా? ఆయన సొంతం ఉందా లియోనియా రిసార్ట్? అంటే లీజ్ కి ఇచ్చారా ఆయనకు లియోనియా రిసార్ట్స్ కు? లేదు లేదు, ఆ ప్లాట్ కొనుక్కున్నాడు. కొనుక్కున్నట్టుండే అక్కడ రావడము, అక్కడ వచ్చి ఈ మహిళలను ఇబ్బంది పెడుతున్నారు. కానీ ఈ మహిళలకు ఇబ్బంది జరగకుండా తక్షణమే ఆ దామోదర్ రెడ్డి ఆ వ్యక్తిని అరెస్ట్ చేయాలని మేము. మీరే దేని పర్పస్ వచ్చారమ్మా? అదే లియోనిలో నేను డ్యూటీ చేస్తానండి, 15 సంవత్సరాలు చేస్తాను. ఏం పని చేస్తుంటారు తల్లి? అక్కడ గార్డెన్ పని చేస్తాను. గార్డెన్ పని చేస్తుంటారు. చేస్తే అక్కడ ఆయన రావడము, చాలా మందిని తీసుకురావడము, ఆయన పక్కకి లియోనియా పక్కకి ఆయన ల్యాండ్ ఉంది, అక్కడికి రావడము, టెంట్లు వేసుకోవడము, పార్టీలు చేసుకోవడము, చాలా మందిని తీసుకొచ్చి మేము అక్కడ పక్కన పని చేస్తా ఉంటే, అమ్మ మీరు రావద్దు, మీరు పని చేయొద్దు, మీరు పని చేసుకొని బతుకుదేరు కోసం మీరు ఆయనకి వద్దు, రావద్దు, ఇది కంపెనీ మూసేస్తాం, మీరు వెళ్ళిపోండి. కంపెనీ మూసేస్తామంటే కంపెనీ యొక్క యాజమాన్యానికి చెప్పొచ్చు కదమ్మా మీరు? చెప్పాం సార్, యూనియన్ ఉంది, ఏమంటున్నారు? అయితే వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశాం. సార్లతో చెప్పడం అయ్యింది, వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసాం. మా సార్లకు చెప్పాం. చెప్తే మీకు ఏం లేదమ్మా, మేము కంప్లైంట్ ఇచ్చాం, మీరు ధైర్యంగా ఉండండి, మీరు పని మీరు చేసుకోండి, వాళ్ళు ఎంతమంది ఎన్నన్నా మీరు ఏం చేయొద్దు, మీరు పని చేసుకోండి అని అన్నారు. కానీ ఆయన అయితే మాత్రం ఆడవాళ్ళని కూడా చూడకోకుండా ఇప్పుడు ఆయన ఈ సంస్థలో వచ్చేసి పని చేయొద్దు అంటుండే. అంత పెద్ద సంస్థ చేతులు కట్టుకొని ఎందుకు కూర్చుంటుంది? ఇన్ని గణం ఫైళ్లు తయారయ్యే వరకు ఏం చేస్తుంది లియోనియా? అంటే ఇక్కడ తెలంగాణ వాళ్ళు కాదు, తెలంగాణ వాళ్ళు కానీ ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళు ఏంటంటే వాళ్ళు రావడం, వాళ్ళు చేసి రావడము, వాళ్ళ అమౌంట్ వాళ్ళు తీసుకోవడము, అంతే, మాకు జీతం ఇవ్వడం అంతే. వాళ్ళు ఇలాంటి అన్ని పట్టించుకోవడం. అంటే ఇక్కడ ఏం అంటే ఇక్కడ లోకల్ ఉన్న ఇప్పుడు అందులో ఎవరైతే మేనేజ్మెంట్ ఉంటారో వాళ్ళు పట్టించుకుంటారా? వాళ్ళు పట్టించుకుంటున్నారు. వాళ్ళు పట్టించుకున్న వల్లనే వెళ్ళి కేసు వేయడమైనా, యూనియన్ గా చెప్పడమైనా, మాకు అండగా ఉండడము అంతా ఆయనే. వాళ్ళు చేయడం అంటే ఈ రోజు ఇలాగే ఆయన వల్ల మీకేం ప్రాబ్లం ఏంటంటే లోపలికి వచ్చేస్తుంది సార్. హోటల్ 5 స్టార్ హోటల్ ఉంటది అక్కడ, 5 స్టార్ ఉంటది సార్. ఆ లోపలికి వచ్చేసి తిట్టడం, వెళ్ళిపోండి, గెస్టులు గట్టిగా అరవడం, అట్లా చేస్తే గెస్టులు వెళ్ళిపోతారు. ఆయన ఇల్లు ఉందా అమ్మల్లా? అందులో అంటే పక్కకేమో ఫ్లాట్ ఉందంట సార్. పక్కకుంటే లోపలికి ఎంట్రెన్స్ కానియరు కదా అన్న? పక్కకే కదా సార్, అంటే వచ్చేస్తారు. వచ్చేసి అక్కడ టెంట్ వేసుకోవడం, తాగడం. మిమ్మల్ని ఏమైనా అంటుండమ్మా? తిట్టేస్తుంది సార్. తిడుతుంటే మరి అక్కడ మీ సూపర్వైజర్ గానీ ఎవరు స్పందిస్తారు? వాళ్ళని కూడా తిట్టడం సార్. తిట్టాడా? మరి ఇప్పుడు దీని మీద ఏంది ఏమన్నా లేదా? ఆల్రెడీ కేసు బుక్ అయింది సార్, కాకపోతే చార్జ్ షీట్ ఇవ్వట్లేదు సార్. చూస్తున్నారా ప్రజలారా, ఇక్కడ లియోనియా రిసార్ట్స్ అంటే చాలా పేరు గలది. మరి అందులో సంస్థల్లో పనిచేసే వ్యక్తులకే ఇక్కడ సరైన న్యాయం జరగడం లేదని చెప్పేసి తెలియజేస్తున్నారు. వాళ్ళకు మరి దామోదర్ రెడ్డి అనే వ్యక్తి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుండని చెప్పేసి
సమాచారం ఇస్తున్నారు. అతని యొక్క గ్రామము కౌకూర్ అని చెప్పడం జరుగుతుంది. మరి కౌకూర్ లో ఉంటాడు, అక్కడనే నివసిస్తాడు. ఇక్కడికి వచ్చి ఇబ్బంది పెడుతున్నాడు, ఆడపడుచుల్ని ఇష్టం ఉన్నట్టు తిడుతుండ అని చెప్పేసి ఆడపడుచులు చెప్పుకుంటూ వచ్చారు. మరి లియోనియా రిసార్ట్స్ ఏమైనా చేతులు కట్టుకొని కూర్చుంటుందా? ఇంత పెద్ద సంస్థ అన్నప్పుడు మరి అందులో పనిచేసే వర్కర్లకే మరి న్యాయం జరగకపోతే మరి బయట వాళ్ళు వచ్చేసి స్పెండ్ చేయాలంటే వాళ్ళకి ఎలాంటి న్యాయం జరుగుతుందని చెప్పేసి మా మీడియా తరఫున మేము అడుగుతున్నాం. జై హింద్.